ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం చివరి ప్రవక్త. ఈ విశ్వాసాన్ని ప్రతి ముస్లిం వరకు చేరవేయడం మీ బాధ్యత. ఎందుకంటే ఇందులో కొంచెం తప్పు జరిగినా మొత్తం ఈమాన్ విశ్వాసం ప్రమాదంలో పడవచ్చు. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఇలా వాదిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కూడా ప్రవక్త రావచ్చు అని, అప్పుడు మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు. బదులుగా మీరు వెంటనే స్పష్టమైన శైలిలో ఇలా అంటారు, ఇది అబద్ధం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే చివరి ప్రవక్త, మరియు ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరు. అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివాడు. ఇదేమీ సామాన్యమైన విషయం కాదు. ఇది అల్లాహ్ యొక్క స్పష్టమైన మరియు చివరి నిర్ణయం. ఇకపై ఏ ప్రవక్త రారు, ఏ సందేశహరుడు రారు. ఇదే విషయాన్ని మరింత స్పష్టం చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సెలవిచ్చారు, నా తర్వాత ఏ ప్రవక్త లేరు. ఇప్పుడు దీని తర్వాత ఒకవేళ ఎవరైనా అంటే ప్రవక్త పదవి నబువత్ కొనసాగుతోంది అని, అయితే అతను ఖురాన్ మరియు హదీసు రెండింటికి విరుద్ధంగా వెళ్తున్నాడు. ఇస్లాం కేవలం ఇలా చెప్పదు, లా ఇలాహ ఇల్లల్లాహ్. బదులుగా పరిపూర్ణమైన ఈమాన్ ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అంటే అల్లాహ్ను ఒక్కడే అని నమ్మడం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అల్లాహ్ ప్రవక్తగా నమ్మడం మరియు ఆయనే చివరి ప్రవక్త అని నమ్మడం. ఈ మూడు తప్పనిసరి. వీటిలో దేనిలోనైనా లోటు ఉంటే ఈమాన్ పరిపూర్ణం కాదు. అయినప్పటికీ ధర్మం గురించి పెద్దగా తెలియని ముస్లింలు ఒక ప్రత్యేక పద్ధతిలో తప్పుదోవ పట్టించబడతారు. వారికి ఇలా చెప్పబడుతుంది, ప్రవక్త పదవి మరియు ప్రవక్తల పరంపర అల్లాహ్ యొక్క కరుణ మరియు అల్లాహ్ యొక్క కరుణ తీర్పు దినం వరకు కొనసాగుతుంది. దీని ద్వారా మనస్సులో ఒక ప్రమాదకరమైన అబద్ధం నాటబడుతుంది. అదేమిటంటే అల్లాహ్ కాపాడుగాక ప్రవక్త మరియు ప్రవక్తల పరంపర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కూడా కొనసాగవచ్చు. మరియు ఒకవేళ అల్లాహ్ కాపాడుగాక ఒక ముస్లిం దీనిని నమ్మితే అప్పుడు అతను ఇకపై ముస్లిం కాదు. కానీ వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ఈ విషయాన్ని ఎప్పటికీ ముగించివేశాడు. ఖురాన్లో స్పష్టమైన పదాలున్నాయి. ఖాతమున్ నబియ్యీన్ అంటే ప్రవక్తల పరంపర సమాప్తం. ఏ కొత్త సందేశహరుడు లేరు, ఏ కొత్త ప్రవక్త లేరు. మరియు ఒకవేళ ఎవరైనా ఈ స్పష్టమైన విషయం ఉన్నప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విరోధ మార్గాన్ని ఎంచుకుంటే అతని గురించి కూడా ఖురాన్ హెచ్చరించింది. అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు, ఎవడైతే ప్రవక్తను వ్యతిరేకిస్తాడో మరియు విశ్వాసుల మార్గానికి విరుద్ధంగా నడుస్తాడో మేము అతనిని నరకంలో పడవేస్తాము. గుర్తుంచుకోండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరు. ఇది సామాన్యమైన సమస్య కాదు. ఇదే ఇస్లాం యొక్క పునాది.